ఏమనిపిస్తుంది సర్కారు సంవత్సరం పాలన పైన? విద్యాశాఖ మంత్రి లేకుండానే సంవత్సరం గడపడం అంటే ఏ రాష్ట్రంలోనే ఇట్లా ఉంటుందా మేడం? ఈరోజు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేదు పూర్తిగా. అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడు ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎగువేతల రేవంత్ రెడ్డి గారు. అంటే ఈరోజు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు 420 హామీ అనే ఒక డమ్మీ హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ఈరోజు సంవత్సర కాలం పూర్తయింది, విజయోత్సవాలు జరుపుకోవాలంటున్నాడు. అంటే ఈ జరుపుకునేటి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు కాదు, కాంగ్రెస్ పార్టీ వర్ధంతోత్సవాలని ఈరోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు నువ్వు విద్యార్థులకు ఏదైతే నువ్వు 2 లక్షల రూపాయల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఎటుపోయినాయి నీ ఉద్యోగాలు? ఇంతవరకు ఉద్యోగాలు ఊసేలేదు. ఏదైతే కేసీఆర్ గారు వేసిన ఉద్యోగాలను నేనేసిన అని చెప్పుకొని నేనేసుకున్నా అని చెప్పుకొని సంకలు గుద్దుకునే వ్యక్తివి ఈరోజు నువ్వు. అంతేగాని ఈరోజు విద్యా వ్యవస్థను పట్టుకోలే. ఇంతవరకు రాష్ట్రంలో సంవత్సరం కాలం గడుస్తుంది, ఇంతవరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి దిక్కులేడు. అంటే కాంగ్రెస్ పార్టీలో విద్యాశాఖ మంత్రి అర్హులైన వ్యక్తులు లేరా? అంటే కాంగ్రెస్ పార్టీలో జనాలు ఈరోజు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అందరు రబ్బర్ స్టాంపులా, అంటే డమ్మీలా? అంటే ఈరోజు విద్యా అర్హత ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఎవరు లేరా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. మేడం, ఈరోజు నువ్వు ఏదైతే సంవత్సర కాలంలోనే 100 రోజుల కాలంలోనే ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కాంచి మొదలు పెడితే స్కాలర్షిప్లు ప్రతి ఒక్కటి విడుదల చేస్తా అన్నాడు. మేడం, ఈరోజు ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఏమైంది? ఈరోజు విద్యార్థులు రోడ్లు ఎక్క పరిస్థితి వచ్చింది. ఈరోజు డిగ్రీ కాలేజీలు ఎందుకు మూతపడ్డాయి? ఈరోజు నువ్వు రియంబర్స్మెంట్ అనేది స్కాలర్షిప్ అనేది సకాలంలో ఇవ్వకపోవడం వల్లనే కదా ఈరోజు డిగ్రీ చదువుకునే విద్యార్థులు కాలేజీ వెళ్లకుండా ఈరోజు ఇండ్లలో ఉండిపోతున్నారు. ఈరోజు డిగ్రీ కాలేజీలు మూతపడుతున్నాయి. ఈరోజు డిగ్రీ కాలేజ్ యాజమాన్యం ఈరోజు డిగ్రీ కళాశాలలు మొత్తం బంద్ పెట్టుకునే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారితో ఇవ్వడం జరిగింది. ఏనాడైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో విద్యార్థులు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉందా? ఈరోజు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉందా? ఏనాడైనా డిగ్రీ కళాశాల యాజమాన్యం డిగ్రీ కళాశాల మూత పెట్టుకొని రోడ్లెక్కి ధర్నా చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆ రోజు నెలకొందా అని అడుగుతున్నా. మేడం, గురుకులాల పరిస్థితి ఎప్పటికప్పుడు ఫుడ్ పాయిజన్స్, చనిపోవడం, హాస్పిటలైజ్ అయ్యడం పిల్లలు ఏంటి అసలు గురుకులాలకు ఏం జరుగుతుంది అనిపిస్తుంది? ఈరోజు ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాలు నెంబర్ 1 స్థాయిలో పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ గురుకులాలలో చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఉన్నతమైన స్థానం పోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ ఈరోజు గొప్ప పేరు తెచ్చిన వ్యక్తులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు. అయితే కేసీఆర్ గారి హయాంలో నిర్మించబడ్డ గురుకులాలు, కేసీఆర్ గారి హయాంలో వాళ్ళు అభివృద్ధి చెందిన విద్యార్థులు ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అంటే ఆ విద్యార్థులు అంటే కేసీఆర్ మార్క్ అనేది భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉండకూడదు. అంటే కేసీఆర్ కట్టించిన గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఎవరైతే ఈ 2020 కన్నా ముందు పాస్డ్ అవుట్ అయ్యి విదేశాల్లో కానీ లేకుంటే ఢిల్లీ SU సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఉన్నతమైన శిఖరాలను ఆరాధించకూడదని చెప్పేసి ఇక్కడ ఒక విద్య అంటే గురుకులాల్లో విద్య అనేది ఈరోజు ఫుడ్ పాయిజన్ లాంటిది లేకుంటే మనం ఒక భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే గురుకులాలను పూర్తిగా భ్రష్టు పట్టించాలి. ఈరోజు పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకు కొమ్ముకాయాలనేదే ఈరోజు రేవంత్ రెడ్డి గారిది. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యుల స్కూళ్ళే దాదాపు 1000కి పైన ప్రైవేట్ స్కూళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు గురుకులాలలో ఈరోజు విద్య అనేది ఈరోజు కేసీఆర్ గారేంలో ఏదైతే కేసీఆర్ గారు తెలియజేసిన ఒక విద్యా కుసుమాలు ఈరోజు ఇప్పటికి కూడా గురుకులాల్లో అభివృద్ధి చెందుతున్నారు. అంటే వారిని భ్రష్టు పండించాలి. ఆ విద్యార్థులు ఎవరైతే చదివి ఉన్నతమైన శిఖరాలకు పోకూడదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ విద్యార్థులను ఇక్కడనే తెలంగాణ రాష్ట్రంలో ఇదే మారుమూల గ్రామాలలో ఆపేస్తున్నారు. మేడం, అంటే దేనికంటే ఈరోజు కేసీఆర్ గారి హయాంలో తయారైన విద్యా కుసుమాలు ఈరోజు భారతదేశంలో ఉన్నతమైన శిఖరాలకు పోవద్దని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. లేకుంటే ఈ గురుకులాలలో చదువుకున్న విద్యార్థులు ప్రతి ఒక్కరు కార్పొరేట్ వ్యవస్థకు మొగ్గు చూపాలనేదే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. గురుకులాలలో చదువుకున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు కార్పొరేట్ కొమ్ము కాస్తూ ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలో చదివి వేల ఫీజులు కట్టాలని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. 6 గ్యారెంటీల పైన ఏమంటారు అసలు? ఈరోజు కోసం పెట్టిన 6 గ్యారెంటీల హామీలు కేంద్రం నుంచి కూడా వచ్చి ప్రచారం చేసి మోసం చేసిన తెలంగాణ ప్రజలు. ఈరోజు 6 గ్యారెంటీలు 420 హామీలు అవి కాంగ్రెస్ పార్టీ నాయకులకే తెలియదు.
అరే మేము ఇన్ని గ్యారెంటీలు ఇచ్చినామా, 6 గ్యారెంటీలు ఇచ్చినామా, 420 హామీలు ఇచ్చినామా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఈరోజు 6 గ్యారెంటీల గురించి తెలియదు, 420 హామీల గురించి తెలియదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయిన వ్యక్తులు, హామీలను మర్చిపోయిన చేతగాని దద్దమ్మలు ఈరోజు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కేంద్రం నుండి ఢిల్లీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రతి ఒక్క మీటింగ్లో విద్యార్థులకు 2 లక్షల హామీలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అంటే ఎటుపోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? రాహుల్ గాంధీ ఎక్కడికి పోయిండు? నిజంగా రాహుల్ గాంధీ నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయితే, ఒక నీతి కల్ల రాజకీయ నాయకుడు అయితే నిజంగా నువ్వు నిజంగా ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ నీకు ఎలాగూ లేవు. నువ్వు ప్రధానమంత్రి ఏదైతే అయిదామనుకుంటున్నావో నిజంగా సరే పిఎంఐ అర్హతలు నీకు నిజంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అశోక్ నగర్కి వస్తావా? ఆర్టీసీ క్రాస్ రోడ్కి వస్తావా? అశోక్ నగర్లో ఆ రోజు నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి? ఆ రోజు నువ్వు విద్యార్థులకు అభం శుభం తెలియని నిరుద్యోగులకు, కష్టపడి చదువుతున్న నిరుద్యోగులకు ఆ రోజు అశోక్ నగర్ లైబ్రరీలో నువ్వు చెప్పిన మాటలు ఏంది? మన ప్రభుత్వం వచ్చుడుతోనే 2 లక్షల ఉద్యోగాలు. ఎక్కడ పడకుండా ఈ 2 లక్షల ఉద్యోగాలని నేను అడుగుతున్నా. ఎవరి జేబులలోకి వెళ్ళినా ఈ 2 లక్షల ఉద్యోగాలని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళినా 2 లక్షల ఉద్యోగాలు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మంత్రుల జేబులోకి వెళ్ళినా 2 లక్షల ఉద్యోగాలు. ఈరోజు విద్యార్థులకు 2500 పెన్షన్ అన్నారు. 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క మహిళలకు ఈరోజు 2500 రూపాయల వేతనం అన్నారు. అంటే 2500 గురించి మర్చిపోయారంటే 2500 గుర్తే లేదు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలే గుర్తు లేదు. ఈరోజు రైతు భరోసా అన్నారు, రుణమాఫీ అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో 80% మంది రైతులకు ఇంతవరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగలే. రైతు భరోసా రాలే, రైతు బంధు రాలే, కళ్యాణ్ లక్ష్మి రావట్లే. ఈరోజు నువ్వు ఇస్తా అన్న ఏదైతే తులం బంగారం కూడా రావట్లే. ఏమైంది? అరే బాబు నువ్వు ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు కాకుండా ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి హయాంలో, టీఆర్ఎస్ పార్టీ హయాంలో కంటిన్యూ చేసిన పథకాలను కంటిన్యూ అయ్యి ఈరోజు జనాలు రోడ్లెక్కి ఈరోజు దండం పెట్టుకునే పరిస్థితి వచ్చింది, రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారి హయాంలో రైతు బంధు టైంకి ఇచ్చాడు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కాంచి మొదలు పెడితే 24 గంటల కరెంటు కూడా ఈరోజు సకాలంలో రైతులకు అంది. విద్యార్థులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో వచ్చి ఈరోజు వాళ్ళకు సంతోషాలతో ఈరోజు రైతులు కానీ, విద్యార్థులు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో చాలా హ్యాపీగా ఉండే. కానీ ఈరోజు ఏమైంది? వాళ్ళు ఇచ్చిన పథకాలు, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కంటిన్యూ అయ్యి, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమాను కంటిన్యూ అయ్యి, కేసీఆర్ గారు ఇచ్చిన షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, 24 గంటల కరెంట్ కానీ, లేకుంటే రైతులకు ఇచ్చిన మద్దతు ధర అవి నువ్వు కొనసాగించమని ఈరోజు జనాలు కేసీఆర్ గారి పథకాలు కొనసాగించమని మొరబెట్టుకుంటున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆదానితో ఒప్పందం కూర్చుకున్నట్లో బిజీగా ఉన్నాడు. ఆదానితో ఇల్లీగల్ వ్యాపారాలు పెట్టుకోవడంలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. ఈరోజు ఆదాని ఈరోజు కేంద్ర అగ్రనేత, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆదాని మీద పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని చెప్తాడు. అక్కడ సిగ్గులేని దద్దమ్మ, ఇక్కడ చేతగాని దద్దమ్మ ఏమంటాడు? అక్కడ పార్లమెంటరీ కమిటీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతుండగానే దావోస్లో 14,700 కోట్ల ఒప్పందం కూర్చుకున్నాడు. ఇక్కడ మనం చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ మాట వింటున్నావా, లేకపోతే ఎవరి మాట ఆదానికి కొమ్ము కాస్తున్నావా, రాహుల్ గాంధీ మాట వింటున్నావా? ఈరోజు మీ రాహుల్ గాంధీ కదా, మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏదే రాహుల్ గాంధీ గారే కదా ఆదాని మీద పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలి అని ఈరోజు ఢిల్లీలో మైక్ల ముందుకు వచ్చి మొత్తుకుంటున్నాడు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఆదానితో ఒప్పందం కుదుర్చుకుంటున్నావు. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలను రోడ్డు మీద పడేసి ఈరోజు ఆదానితో నువ్వు ఒప్పందం కూర్చుకుంటున్నావు. మూసి రివర్ ఫ్రంట్ అని ముందుకు తీసుకొస్తున్నావు. ఈరోజు హైడ్రా పేరుతో పేద ప్రజల పొట్టను కొడుతున్నావు. ఈరోజు నియర్లీ 2,000కు పై కుటుంబాలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మొరబెట్టుకున్నప్పుడు ఎక్కడున్నాడండి రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఈరోజు ఎవరైతే అయినటువంటి తిరుపతి రెడ్డిలు ఎందుకు కూల్చలే అని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, ఉస్మాన్ యూనివర్సిటీ పేద పడుగు బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన నేను అడుగుతున్నా. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు కేవలం రెడ్లకు కొమ్ము కాస్తుందా, వ్యాపారస్తులకు కొమ్ము కాస్తుందా? ఎందుకు ఈరోజు హైడ్రా పేరు చెప్పి పేదల పొట్ట కొడుతున్నావు? హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళు బడుగు బలహీన వర్గాలు, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళు ఈరోజు పల్లెటూరు నుండి వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ లేదా ఈఎంఐ కట్టుకుంటూ వాళ్ళు
ఈరోజు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కుంటే ఈరోజు వాటిని కూడా కూల్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి ఎవరెంబడి పడుతుంది, ఎవరి జీవితాలు నాశనం చేస్తుంది అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఈరోజు విద్యకు దూరం చేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు విద్యను పూర్తిగా దూరం చేస్తుంది. హైడ్రా పేరుతో పేద పొట్టలు కొడుతుంది, పేదల ఇళ్లను కూలగొడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం డబ్బున్న వాళ్ళకే కొమ్ము కాస్తుంది, వ్యాపారస్తులకే కొమ్ము కాస్తుంది, ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులకు కొమ్ము కాస్తుంది.